వైసీపీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురువారం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగడం, ఒక ప్రెస్ మీట్ వేసుకోవటం, మళ్ళా వెంటనే బెంగళూరుకి ఫ్లైట్లో వెళ్ళిపోవడం, అదే ఫ్లైట్లో. దాంతో ప్రతి వారం ఆయనకి 2,22,00,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉందంట. గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఊరికి సంతకం పెడితే అన్ని గవర్నమెంటే కాబట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు సొంత డబ్బులు పే చేయాల్సి వస్తుందిగా. దాంతో బెంగళూరులోని యలహంక ప్యాలెస్ 32 ఎకరాల్లో 1,620 కోట్ల రూపాయలతో నిర్మించిన యలహంక ప్యాలెస్ నుంచి ఆయన హైదరాబాద్లో లోటస్ పాండ్ సమీపంలో 420 కోట్లతో నిర్మించిన ప్యాలెస్లోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఒకవైపు విమాన ఖర్చులు తగ్గించుకోవటం, మరొక వైపు ఐపాక్ టీం కార్యాలయం హైదరాబాద్లో ఉంది కాబట్టి మాకు అందుబాటులో ఉండాలి అని ఐపాక్ టీం సూచనల మేరకు ఆయన హైదరాబాద్ వస్తూ ఉన్నారు, షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు అనేది మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది నుంచి ఆయన మహాపాదయాత్ర ప్రారంభించబోతా ఉన్నారు. గతంలో చేసిన పాదయాత్ర కన్నా కూడా ఇది ఇంకా డబల్. దాదాపు సంవత్సరంన్నర పాటు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటారట. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ సమీపం కాదు కదా, ఆ 3 కిలోమీటర్ల పరిధిలో ఇళ్ళ హౌసింగ్ ఉన్న వాళ్ళు కూడా ఎంటర్ కానీ లేదు. ఇక ఏదైనా పర్యటనకు వెళ్తే వారం ముందు నుంచి చెట్లన్నీ నరికివేయడం, చెట్లన్నీ శుభ్రంగా గొరిగివేయడం, రోడ్డుకు 2 వైపులా పరదాలు కట్టడం, జనాలను సంచరించని కూడా చేయడం. పంట నష్టం పరిశీలించడానికి తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో 3 కిలోమీటర్లో ఉన్న ఒక పంట పొలానికి వెళ్ళి రెడ్ కార్పెట్ వేసుకొని పరదాలు కట్టి అక్కడ ఒక రైతుని ఇట్టా పిలిచి ఆ రైతుని అడిగి ఆ పంట నష్టం పరిశీలించి కనీసం పొలంలో ఒక అడుగు కూడా పెట్టలేదు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలకి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులు కూడా దర్శనం లభించలేదు. నా చెవి, కళ్ళు, ముక్కులు అంతా సజ్జల రామకృష్ణారెడ్డి, ఏదైనా మీరు చెప్పుకోవాలనుకుంటే ఆయన చెప్పుకోండి అని 5 సంవత్సరాలు నాయకుల్ని, ప్రజల్ని పూర్తిగా దూరం పెట్టి వచ్చే ఏడాది ఆయన పాదయాత్ర చేస్తారంట. పాదయాత్ర చేసిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయిపోతారా? పాదయాత్రలు చేస్తే అధికారం వస్తుందా? బీహార్లో 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన పీకే ఆడ ఏమి పీకాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఒకసారి నీ యొక్క అద్భుతమైన పరిపాలన ప్రజలంతా శుభ్రంగా ఆస్వాదించారు. 5 సంవత్సరాల అరాచకాన్ని మరొకసారి కోరుకోవడం లేదు. మరొక జ్యోతిష్యుడు, ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో ప్రముఖంగా వచ్చే సినిమాలకి జ్యోతిష్యుడు చెప్పే జ్యోతిష్యుడు, ఆయన సూచన మేరకు కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతా ఉన్నాడు. 2019 ఎన్నికలకు ముందు, ఎన్నికలు జరగకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్లేట్ తయారు చేయించుకొని టేబుల్ మీద పెట్టుకొని ఫోటోలు తీసుకొని వీడియోలు తీసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఈసారి పిఎం జగన్మోహన్ రెడ్డి అని పెడతారని తెలియదు. ఆ స్వామి 2024లో జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కాబట్టి నా చెవు కోసుకుంటా, ఏదేదో కోసుకుంటా అని చెప్పాడు. కోసుకుంది లేదు, సచ్చింది లేదు. ఆ దుర్మార్గుడు ఈ మాయమాటలన్నీ చెప్పి 600 కోట్ల రూపాయలు పోగేశాడు. వాడి పేరు నేను చెప్పను, ఆ పేరు మీరే కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ షిఫ్ట్ కావడం కన్నా కూడా తాడేపల్లి షిఫ్ట్ అయితే ఆ పార్టీ కొంత బాగుపడే అవకాశం. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కి కనీసం వారం హైదరాబాద్ నుంచి విజయవాడకి అయితే రోడ్డు మార్గం ద్వారా రావచ్చు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకున్నా కూడా 13 లక్షలు 14 లక్షలు ఇటు రావడానికి, మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళడానికి మరో 13-14 లక్షలు, అంటే ఒక 20 లక్షలతో అయిపోయే అవకాశం. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటూ చంద్రబాబు నాయుడికి రాజధానిలో కనీసం ఇల్లు కూడా లేదు అని చెప్పేసి 2019 నుంచి 2024 దాకా ఇదే మైక్ వేసుకొని పడిపోయారు. ఎవరో లింగంనేనే రమేష్ అనే ఆయన గెస్ట్ హౌస్ ఇస్తే ఆ గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని అతిక్రమించి కరకట్ట లోపల కట్టిన గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు ఎలా ఉంటాడు అంటూ అద్భుతంగా ప్రజల కోసం నిర్మించిన ఒక కార్యాలయాన్ని శుభ్రంగా కూల్చివేశాడు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే కూల్చివేతలతో ప్రారంభమైన ఆయన ప్రక్రియ 2024లో వైసీపీ పూర్తిగా కూలిపోయిన దాకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈసారి మరలా అధికారంలోకి వస్తే 2.0 జగన్మోహన్ రెడ్డి రఫా పరిపాలన రాబోతాం.
మరి రఫా పరిపాలన మీకు కావాలా? జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కన్నా కూడా తాడేపల్లి ప్యాలెస్కి వస్తే బాగుంటుందా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.